ఎలా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వ పనితీరు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా మీరు? చాలా తేడా బాబాయ్, నా వైపు చాలా తేడా. ఏంటిది ఒక్కటి చెప్పండి. చాలా తేడా నాకు తెలియదు, మీ అభిప్రాయం ఏంటిది? ఏమని చెబుతూ అన్నీ అంటే ప్రజలకు ఏమన్నా మంచి చేశారా వీళ్ళు వచ్చాక ఏడాదిలో? హిందీ చేయకుండా పెన్షన్ పెంచామని చెబుతున్నారు, ఇస్తున్నారు, పెంచేస్తున్నారు. అన్నా క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసామని చెబుతున్నారు, చేశారు. నా వైపు బాబాయ్ అమరావతి మళ్ళీ మొదలు పెట్టామంటున్నారు. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఓకే, ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం అనిపిస్తుంది. మరేంటి మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ముందు ఇక అంత రోజు మనం వెళ్ళలేము. లేదు, రేపు మాపై జగన్ కూడా అరెస్ట్ చేస్తారంట. చంద్రబాబు చేసినప్పుడు జగన్ అరెస్ట్ చేసేంత సాహసం ప్రభుత్వం చేసిద్దా? ఏమో వాళ్ళ ఇష్టం అది. అంటే ఎంత ఎల్లకాలం ఉండదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకోనండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. అదొకే బాబాయ్, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఏమో తెలియదు, ప్రజలు నాడి అది. మీ అభిప్రాయంలో మీ వరకు? నేను చెప్పలేరు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు రాష్ట్రానికి మీరు? ప్రజలు ఎవరు కోరుకుంటే అదొకే, మీకంటే ఒక అభిప్రాయం ఉంటుందిగా. ఎవరైనా పర్లేదు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? పర్వాలేదు అంటున్నాను కదా. మన డిప్యూటీ సీఎం గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు బాగానే చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? ఈ ఏళ్ళు వదులుకొని ఆయన ఏడాదిలో వెళ్ళగలుగుతాడు అంతే అంటావు? అంతే. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పండి, మరి ఏడాది పాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం, ఈ అరెస్ట్ మీద ఏం చెప్తారు? ప్రస్తుతం ఎంపీ ఆయన వైసీపీ. మనకి ఐడియా లేదు. తప్పు చేసిన వాడిని ఎలాగ అరెస్ట్ చేస్తున్నారు కదా. ఓకే, అయితే తప్పు చేసిన వాడిని ఎవరు వదలరు. అంటే ఇది చాలా పెద్ద స్కామ్, 3,300 కోట్లు స్కామ్ జరిగిందని చెప్తుంది ప్రభుత్వం. ఈ స్కామ్లో ఆల్రెడీ మిథున్ రెడ్డిని ఎంపీని అరెస్ట్ చేశారు. అంటే ఇది అక్రమ అరెస్టులు, కక్షపూరిత అరెస్టులు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే అంటున్నారు. అందరినీ ఎవరు మొత్తం అరెస్ట్ చేసిన వాళ్ళు అందరినీ అలాగే అంటున్నారు. ఓకే, అలాగే ఎంతమంది చేస్తారు? అలాగే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఈ కేసులో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి, రేపు మాపో జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటుంది ప్రభుత్వం. ఏం కేసులు ఉంటే తప్పదు, ఇంకా ఏమి లేకపోతే లేదు. అంటే జగన్ అరెస్ట్ చేసేంత సాహసం ప్రభుత్వం చేసిద్దా? చెప్పలేము. ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనకపోతేలాగా అంటాడు. తర్వాత సంగతి అది. ఇంకా ముఖ్యమంత్రి వీలైనంత మటుకు అవనీరు. చంద్రబాబుని కూడా వదిలిపెట్టనంటున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి. లాక్కొస్తారంట అధికారుల్ని, పోలీసులు, ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. ఆయన ఎక్కాడు కదా, ఆయన ఎవరన్నా కానీ అక్కడ ఉన్న లాక్కొస్తానంట. నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెడతా అంటున్నారు. తప్పు చేయాలిగా. ఈసారి మేమే వచ్చేది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. తప్పు చేస్తేనే కదా ఆయన ఏమన్నాడు, ఎక్కి నేను చట్టబద్ధ నడుస్తా అన్నాడు ఆయన చెప్తున్నారు. ఓకే, ఈ జగన్ పదే నేనే సీఎం అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అవ్వదు అది. అంతే అంటావు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది మీకు? ఏమన్నా పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం వచ్చాక? పెన్షన్ రావట్లేదా? ఓకే, అదేలే వితంతు పెన్షన్ ఎప్పటి నుంచి, గతం నుంచి కూడా రావట్లేదా? మరి అప్పటి నుంచి రావట్లేదా? అప్పుడు జగనే కదా ఉంది, అప్పుడు ఎందుకు పెట్టుకోలేదా? ఇప్పుడు అప్లై చేశారా? ఇస్తారంట, రేపో మాపో అంటున్నారు. మరి చూడాలి, మీలాంటి వాళ్ళకి ఆదుకోవాలి ప్రభుత్వం. మరేంటి గత ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? ఈ ప్రభుత్వం ఏం బాగుందమ్మా మీకు? అసలు వదిలేశారు పూర్తిగా గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో రాజధాని మొదలు పెట్టారు తిరిగి. ఎలా ఉండబోతుంది అమరావతి? వచ్చారా? పోలవరం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఓకే, మరేంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా? కాదు పెద్దమ్మా, జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? లేదు. ఎందుకు అనుకుంటున్నావు లేదని? రేపు మాపో జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందంట. మంచిదే, థ్యాంక్స్. అంటే గత ప్రభుత్వంలో ఏమన్నా పథకాలు వచ్చాయా మీకు జగన్ ఉన్నప్పుడు? ఏమేమి వచ్చి ఉంటాయి మీకు చెప్పిన మొత్తం జగన్ ఉన్నప్పుడు? మంచిది. ఈ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చాయా మరి? ఇంకా ప్రస్తుతం ఏమీ లేదు, చెప్తున్నారు చేస్తామని.
చేస్తారనుకుంటున్నాం. నేను కోరుకుంటున్నా చెప్పారు కాబట్టి. అంటే పెన్షన్ పెంచామని చెప్తున్నారు వీళ్ళు వచ్చాక. 4,000 ఇస్తున్నారు. వస్తుందమ్మా మీకు? ఇంటికే తెచ్చిస్తున్నారా? మీరే వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికే, మా ఇంటి పక్కనే. ఏమన్నా లంచాలు అడగడం కానీ? అట్ట ఎందుకు అబద్ధం. ఓకే, అన్నా క్యాంటీన్ పెట్టామని చెబుతున్నారు. అది మాది పల్లెటూరు కదండి. ఓకే, అక్కడ లేదులే, మామూలు టౌన్లో సిటీస్లో పెట్టారు. గత ప్రభుత్వ పనితీరు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా మీకు? ఈయన ఒక లెక్కగా చేసుకొస్తున్నాడు, ఆయన పాపం ప్రజల్ని బాగా పెట్టేశారు. ఓకే, మరి జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే అది మాకు తెలియదు. మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయంలో? ఆ ప్రభుత్వంలోనేమో ప్రజల్ని బాగా చూసుకున్నారు. ఓకే, ఈ ప్రభుత్వంలోనేమో మంచి చెడు అన్ని ఒక లైన్ గా నడుస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగానే. ఒక నిమిషం, బట్ నా ప్రశ్న మీరు దాట వేస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని గుచ్చుగుచ్చుడుతుంది అంటే మీ ఆడవాళ్ళ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి మా మగవాళ్ళ కన్నా. సో మీరు ఎటుంటే ఆ ప్రభుత్వం వాళ్ళే వస్తారు. అందుకు జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? చెప్పలేరు. ఈ ఏడాది పరిపాలన మీకు ఎలా అనిపించింది? ముఖ్యమంత్రి ఆయన్ని అడుగుతా, ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా బాబాయ్, మీకు చంద్రబాబు వచ్చాక బాగుందా పనితీరు? అంటే ప్రభుత్వ పనితీరు జగన్ అంటే అది ఆయన ఇది ఆలోచన అయింది. ఎవరు ప్రజలకు మంచి చేస్తారంటే మీ అభిప్రాయంలో? అభిప్రాయం అంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించి వ్యవహారం చేసి, పెద్ద వయసు, 4వ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞుడు, అది కాదనలేదులే. ఆయన అంటే మాకు పుష్సారిగా వచ్చింది. ఓకే, అంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి మళ్ళీ. అవునవును, కరెక్ట్. అనుభవమే కదా. అంటే ప్రజలు 164 సీట్లు ఇచ్చారు కూటమికి, మొత్తం 3 పార్టీలు కలిపి. అంత నమ్మకం పెట్టుకున్నది ఈ ప్రభుత్వం మీద. నిలబెట్టుకుంటారా చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకాన్ని? అంటే నిలబెట్టుకుంటారనే ఉంది. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లా? ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి ఒక నిమిషం అమ్మా, సంవత్సరమే కదండి అయింది. మరి అన్నీ పోయినాయి, అంతకుముందు అన్నీ చక్కదిద్దుకోవాలి. అంటే ఈ 1 సంవత్సరంలోనే ప్రభుత్వం పని అయిపోయింది. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? చంద్రబాబు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. బాగుంటమే కావాలి, ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి. రోడ్లు కానీ, శాంతి భద్రతలు కానీ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, అదే శాంతి భద్రతలు సంఘంలో బాగా ప్రతి ఒక్కరు హాయిగా బతకడానికి అవకాశంగా ఉంది. అన్ని వర్గాలకి, అన్ని మతస్థులకి కూడా చాలా ఇదిగా ఉంది. సో ఏడాదిలో ప్రజలకు మంచి చేశారు వీళ్ళు వచ్చాక? చాలా చేశారండి, దేన్ని కాదు చెప్పడానికి లేదు. వాళ్ళు చెప్పి అన్నీ చేశారు. ప్రజలు కూడా సంతోషంగా బాగా ఎవరి పనులు చేసుకుంటూ శాంతి చక్కగా ఉంటున్నారు. మరేంటి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అట్లాగే ఉంది. ధర్మప్రభు రామచంద్ర అప్పుడు కూడా ఇట్లాగే అన్నారు. 4 పదాలు ధర్మం ఉన్నప్పుడు కూడా. ఈ కలియుగంలో అలా అంటూ సహజం అంతే. అంతేగాని ఇది ఉద్దేశపూర్వకంగా అంటమే కానీ దీన్ని విమర్శించడానికి ఎవరికి అవకాశం లేకుండా చేస్తారు. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడే నిలబెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేగా చెప్పింది ఆయన, అలా ఇప్పటికే చెప్పేశారు ఆయన అయిపోయింది ప్రభుత్వం అని. దాని మీద మీ అభిప్రాయం? ఆయన చెప్పడం చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక హోదాలో ఉండే గపాలను సంవత్సరం అన్ని పనులు చేసినా కూడా ఇప్పుడు ఆయన చేయలేదు అంటాడు. పలానా చేయలేదు చూపించాలి కదా. ఇప్పుడు ఆయన మామూలుగా ఇచ్చారు, ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారని చూపించాలిగా. అలాంటి అవకాశం చూపించకుండా ఊరినే ఫెయిల్ అయ్యాడు, వాడు తప్పాడు, ఇటు తప్పాడు, నేను తప్పాడంటే ఎలా అవుతుందండి? అంటే నా ప్రశ్న ఏంటంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? సామాన్య కార్యకర్త కూడా నేను ఒక పార్టీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఆయన పక్కన ఒక ఎమ్మెల్యే కూడా లేడు. మళ్ళీ పునాదుల నుంచి పై దాకా రావాలని ఆయనకి చాలా కష్టమైన పని. అది అంత ఈజీ అయిన పని కాదు రాజకీయంగా. రేపో మాపో జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు మద్యం కేసులో. అరెస్ట్ అంటే మోడీ గారు తెలుసుకుంటే అయిపోయింది. ఒక హోదా ఉంది, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతుంది భారతదేశంలో ఆయన ఒక్కడే. ఆయన తప్పులు పక్కన పెట్టుకొని పక్కన రుద్దుతానికి వస్తూ ఉంటాడు. అంటే ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చేది నేనే. చంద్రబాబును వదిలిపెట్టను అంటాడు ఆయన ఈసారి. అలా అంటే బెదిరియడానికి పాల్పడడానికి కాదు. ఏ గవర్నమెంట్ కూడా ఎల్లకాలం ఉండదు. ఏ గవర్నమెంట్ అయినా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుంటారు ప్రజలు. అది ప్రజలు తీర్పియాలిగా, నువ్వు నేను ఇచ్చేది తీర్పు కాదు. అంటే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే, రప్ప నరుగుతాం అంటున్నారు. ఇప్పుడు అలాగే చెప్పింది అసాంఘిక శక్తులు బయలుదేరి రప్ప నరమైంది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. చాలా మంది ముఖ్యమంత్రులు వేశారు, చాలా మంది మంత్రులు వేశారు. ఎవరు కూడా అసభ్యంగా మాట్లాడుకున్నారు గత 5 సంవత్సరాలు తప్ప ఎప్పుడు లేదు. బానే ఉంది. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాక అంటే మీ అభిప్రాయం? చెప్పినవన్నీ చేస్తున్నారు, మంచిది చేయాలి మరి, ఎందుకంటే ప్రజలంతా ఎన్నుకున్నారు కాబట్టి. ఈ ఏడాదిలో ప్రజలకు మంచి చేశారా అమ్మా అంటే? చేశారు.
వచ్చే నెల అందరూ బాగానే ఉన్నారు. వచ్చే నెల 15 నుంచి మీ ఆడవాళ్ళందరికీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంట. ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, వేస్తున్నారుగా, ఎక్కుతారు, చేసేదేముంది. అది మంచిది అంటారా ఆ పథకం, లేక ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఒక్క నిమిషం ఆగు పెద్దమ్మా. మంచిదే కానీ వీటన్నిటి బదులు కొద్ది ఛార్జీలు తగ్గిస్తే అందరికీ ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి బాధ ఉండదు. ఓకే, మంచిదే. మరేంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లా? ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పేది ఆయన చెప్తాడు. ఇప్పుడు ఈయన ఉండగా ఆయన చెప్తున్నాడు, ఆయన ఉండగా ఈయన చెప్తున్నాడు. కాకపోతే చంద్రబాబు చేసేది అందరికీ ఉపయోగం. ఓకే, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా ముఖ్యమంత్రిగా? అది మనం ఏం చెప్తాము, మీరేమనుకుంటున్నారు? మనం అనుకునేంత ఇది లేదులేండి. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? అవన్నీ ఏం పెద్దగా తెలియదండి. చంద్రబాబు చేసే మటుకు మంచి పనులు. కాకపోతే ఉచిత బస్సులు కంటే ఇప్పుడు 80 రూపాయలు బస్సుకుంది, అదే 40 రూపాయలు అయితే అందరికీ ఉపయోగం పడుతుంది. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఉచితం, మిగతా వాళ్ళకి రేట్లు పెరుగుతాయి అంటున్నారు. మీకు ఇచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. మొత్తంగా ఎలా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు? బాగానే ఉంది.